మనతో పాటు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారు సార్ ఎట్లా కర్ల రాయేష్ డెత్ జరిగి కూడా 80 రోజులు కావుతుంది. ఎందుకు ప్రభుత్వం ఏమైనా నిర్లక్ష్యం వహిస్తుందా ఈ కేసు మీద? ఇప్పుడు ఇందులో కర్ల రాజేష్కి సంబంధించిన లాకప్ డెత్ విషయంలో ఇందులో ప్రధాన దోషులు ఎస్ఐసిఏలుగా కనిపిస్తున్నప్పటికీ పై అధికారులు కూడా ఇందులో దోషులుగానే ఉన్నారు. ఎందుకంటే ఇందులో డిఎస్పీ దోషుకుంటాడు, ఇందులో ఎస్పీ కూడా దోషుకుంటాడు. ఎట్లా దోషుకుంటారంటే 3 రకాలుగా ఇందులో దోషులుగా ఉన్నారు. ఒకరు సూపర్వైజింగ్ లోపం, అక్రమ నిర్బంధంలో 4-5 రోజుల పాటు లాకప్లో ఉన్నప్పుడు అక్రమ నిర్బంధంలో పెట్టొద్దని చెప్పి కింది అధికారులకు సూచన చేయాల్సింది, ఆదేశాలు జారీ చేయాల్సింది డిఎస్పీ, ఎస్పీ. ఇప్పుడు ఎస్ఐ, సిఐ కలిపి అక్రమ నిర్బంధం పెట్టిందనుకోండి, అక్రమ నిర్బంధం విషయం డిఎస్పీకి తెలుస్తుంది ప్రతిరోజు, ఎస్పీ కూడా ప్రతిరోజు. ఎందుకంటే డిఎస్ఆర్ ఉంటుంది, డైలీ సిచ్యువేషన్ రిపోర్ట్ అని చెప్పి రోజు వాళ్ళ దగ్గర రిపోర్ట్ వస్తుంటుంది. ఈ రిపోర్ట్ పరంగా అక్రమ నిర్బంధం పెట్టలేదని తప్పించుకుంటేనోమో ఇద్దరిని తప్పించవచ్చు. కానీ అక్రమ నిర్బంధం రుజువైందనుకో ఆ ఇద్దరితో పోదు, అది డిఎస్పీ దాకా వస్తుంది, ఎస్పీ దాకా వస్తుంది. కాబట్టి అధికారులు కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యారు కాబట్టి దీన్ని తప్పించుకోవడానికి పై అధికారులు ఏమైనా ప్రాప్తపోతుందని అనుమానం ఉంది. 2, ఎస్ఐసిఐ మీద వెంటనే SC/ST యాక్ట్తో పాటు అక్రమ నిర్బంధం అదే చిత్రహింసల కేసు నమోదు కావాలని మేము డిఎస్పీని, ఎస్పీని కలిసినా కూడా నమోదు కాలేదు. కానీ ఎస్సీ కమిషన్ కలిసిన తర్వాత నమోదైంది. అంటే ఇప్పుడు SC/ST యాక్ట్ నిర్వీర్యం చేయడంలో డిఎస్పీ, ఎస్పీ పాత్ర ఉన్నట్టే కదా. మరి వాళ్ళ దగ్గర పోయినప్పుడు ఎందుకు కేసు నమోదు కాలేదు, ఈయన దగ్గర పోతే ఎందుకు కేసు నమోదు అయిపోయింది? అంటే SC/ST యాక్ట్ను నిర్వీర్యం చేసే కుట్రలు కూడా వాళ్ళు ఉన్నారు కాబట్టి ఆ కేసు నమోదవుతుంది. 3వ విషయం, పోస్ట్ మార్టం నివేదికను తమకు అనుకూలంగా రాయించుకోవడానికి పోలీసు వాళ్ళను పంపింది కూడా డిఎస్పీ, ఎస్పీలే. ఇప్పుడు ఒక రకం చెప్పంటే పోస్ట్ మార్టంలో చిత్రహింసల వల్లనే చనిపోయిందని తేలింది అనుకోండి, గాయాల వల్లనే తేలిపోయిందని చెప్పింది. అప్పుడు ఏమవుతుంది? పోలీసులు దోషులు అవుతారని చెప్పి సాక్ష్యాలు మాయం చేసింది అనుకో, సాక్ష్యాలు మాయం చేయడం కూడా, తుడిచేయడం కూడా నేరం అవుతుంది కదా. ఆ తుడిచేసే ప్రయత్నంలో డిఎస్పీ, ఎస్పీ కూడా, కోదాడ డిఎస్పీ, సూర్యాపేట ఎస్పీ కూడా ఉన్నారు. కారణం ఏంటంటే పోస్ట్ మార్టం చేసే దగ్గరికి కోదాడ రూరల్ సిఐ, చిలుకూరు ఎస్ఐ కూడా పోస్ట్ మార్టం చేసే కాడ 16 తారీఖు నుంచి 17 తారీఖు వరకు ఉన్నారు. అది జ్యుడిషియల్ కస్టడీలో మరణం జరిగింది, పోలీసు వాళ్ళకి సంబంధం లేదు. అక్కడ ఎంఆర్ఓ మాత్రమే పోస్ట్ మార్టం చేయించాలి. కానీ పోస్ట్ మార్టం చేయించడానికి ముషిరాబాద్ ఎంఆర్ఓ పాత్ర పోషించాల్సింది పోయి కోదాడ రూరల్ సిఐ ఎందుకు వచ్చిండు, అదే సమయంలో చిలుకూరు ఎస్ఐ ఎందుకు వచ్చిండు, 2 రోజులు ఎందుకున్నారు? వాళ్ళు వచ్చినప్పుడు మరి డిఎస్పీ, ఎస్పీలు ఏం చేసిండ్రు? విధి నిర్వహణలో వాళ్ళు అక్కడ ఉండాలి కదా. విధి నిర్వహణలో అక్కడ ఉండాల్సిన వాళ్ళు ఇక్కడికి రావడం కారణం ఏంది అంటే పోస్ట్ మార్టం నివేదికను తొందరగా పోయి మీరు అనుకూలంగా రాయించకపోతే అందరం పోతామని చెప్పి, అందరం జైలు పాలవుతామని చెప్పి డిఎస్పీ, ఎస్పీలు మాత్రం వీళ్ళని పంపారు. అంటే నేరంలో కూడా భాగస్వాములు, నేరాన్ని కప్పిపుచ్చే ప్రయత్నంలో కూడా వీళ్ళు భాగస్వాములు. కాబట్టి ఈ కేసులో ఒక్కొక్కరు బయటకు వస్తుంటారు. కాబట్టి కేసు నుంచి బయటపడడానికి వాళ్ళ పై అధికారులు, రాజకీయ నాయకత్వం అందరు కలిసి ఒక కుట్ర చేస్తున్నారు. అయినప్పటికీ దాన్ని ఛేదించడం కోసం ఎంఆర్పీఎస్ ముందుకు సాగుతుంటాయి. గతంలో మరియమ్మ డెత్ చాలా త్వరగా లాస్ట్లో సీఎం కేసీఆర్ ఉన్నప్పుడు ఆ కేసు తొందరగా క్లోజ్ అయింది. ఎందుకు ఇంత నిర్లక్ష్యం? ఎందుకు ఇది జరిగి కూడా 80 డేస్ అయింది, మీరు చాలా వేదికల్లో సభల్లో మాట్లాడడం కూడా జరిగింది, ఇంత లేట్ ఎందుకైంది? దానికి కారణం ఓకే, అప్పుడు మీరు అన్నట్టుగా మన మరియమ్మ లాకప్ డెత్ విషయం వచ్చినప్పుడు ఒక 10 రోజుల్లోనే కేసీఆర్ గారు పోలీసులకు హెచ్చరిక పంపాడు. పోలీసులు ఎవరైనా దళితుల పట్ల అనుచితంగా ప్రవర్తిస్తే నేను సహించను అని చెప్పి దళితులకు ఒక నమ్మకాన్ని, లేదా పోలీసులకు ఒక మీరు చట్టపరిధిలో పనిచేయండి తప్ప ఇట్లా చేయొద్దని చెప్పి ఒక హెచ్చరికను ఆయన బహిరంగ పంపాడు. అదే సమయంలో 10 రోజులు తిరగకముందే వాళ్ళను డిస్మిస్ చేయించాడు, ఎవరైతే కారకులో వాళ్ళు. 10 రోజులు తిరగకముందే మరియమ్మ కొడుకు ఉద్యోగం ఇచ్చేశాడు, 10 రోజులు తిరగకముందు ఇచ్చేశాడు. అదే సమయంలో మరియమ్మ కొడుకు 15 లక్షలు ఎక్స్గ్రేషియా, 2 కూతుర్లు ఉంటే, మరియమ్మకి 2 కూతురు ఉంటే 10 లక్షలు, 35 లక్షలు ఎక్స్గ్రేషియా ఇచ్చేశాడు. ఇప్పుడు చూడండి, అది 10 రోజుల్లోనే కంప్లీట్ చేయడానికి కేసీఆర్ ప్రయత్నం చేస్తే 80 రోజులు దాటినా కూడా ఇక రేవంత్ రెడ్డి గారు మౌనంగా ఉన్నాడు. మరి రోజు ఇంటెలిజెన్స్ డీజీ ఏం చేస్తున్నాడు చెప్పాలి కదా ఆయనకు పోయి. రోజు పేపర్ చూస్తలేడా, టీవీలు చూస్తలేడా, హోంశాఖలో ఏం జరుగుతుందనే విషయం ఆయనకు తెలియట్లేదా? అంటే ముఖ్యమంత్రి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు హోంశాఖ నుంచైనా తప్పుకొని ఎవరికైనా అప్పచెప్పాలి, లేదా ఈ కేసును వెంటనే త్వరితగతిన పరిష్కరించాలి. ఈ విషయంలో నేను బహిరంగ లేఖ రాస్తా, త్వరలో అవసరం అపాయింట్మెంట్ కోరి కలిసి వస్తా.